నెల్లూరు నగర సుందరీకరణలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హరినాథపురం సర్కిల్లో ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన సూర్య నమస్కార ప్రతిమలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య సందేశాన్ని చాటి చెప్పేలా తీర్చిదిద్దిన ఈ విగ్రహాలు నగరానికి కొత్త శోభను తెచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు సిటీ మరియు రూరల్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ క్రమంలోనే ముత్తుకూరు రోడ్డు సరిహద్దుల్లో సూర్య నమస్కార విగ్రహాలు, వాటర్ ఫౌంటైన్ మరియు వాకింగ్ ట్రాక్ తో కూడిన ఆధునిక పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. మా రూరల్ నియోజకవర్గ సరిహద్దు ప్రాంతమైన హరినాథపురం సర్కిల్లో నగర సుందరీకరణలో భాగంగా సూర్య నమస్కారాల ప్రతిమలను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని, మంత్రి నారాయణ చొరవతో నెల్లూరులో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే యోగానంద్ దాని కార్యక్రమంలో ఈరోజు ముత్తుకూరు సెంటర్, అటు రూరల్ సిటీ రెండింటి కరెక్ట్గా ఇది బార్డర్ సరిహద్దు. ఆ సరిహద్దులో ఒకప్పుడు ఏరియా చాలా భయంకరంగా ఉండేది. అట్లాంటి ఏరియాలో ఈరోజు సూర్య నమస్కారాల ఐడియాలని చాలా చాలా చక్కగా మన యొక్క సంస్కృతిని అంతా ప్రతిబింబించేటట్టుగా చాలా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అక్కడ ఆ ఐడియల్స్ని అరేంజ్ చేయటమే కాకుండా వాటర్ ఫౌంటైన్ ఒకటి చేశారు. అదేవిధంగా చిన్న వాకింగ్ ట్రాక్, అదేవిధంగా అక్కడ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. యోగా చేసుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్, యోగా టీచర్ పైన ఉండేదానికి ఒక డయాస్, దాని కింద వచ్చి ప్లాట్ఫామ్, ఆ విధంగా ఒక చక్కటి ఏర్పాటు చేసిన మరొకసారి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. దీనివల్ల యువత ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాల్లో కావచ్చు, మరి ఎంతో మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నారు. ఆ మెంటల్ స్ట్రెయిన్ రిలీవ్ కావాలంటే ఉండే మార్గం ఏంటంటే మనకున్న ప్రాచీనంగా ఎప్పటి నుంచో వచ్చిన యోగాలు చేయటం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు దానికి ఫస్ట్ హై ప్రయారిటీ ఇస్తున్నారు. చాలా సంతోషం. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గానికి ఒక సరిహద్దు లాంటి ప్రాంతమైనటువంటి హరినాథపురం సర్కిల్లో నగర సుందరీకరణలో భాగంగా ఏదైతే సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమలు ఆహ్లాదకరంగా ప్రజలందరూ కూడా ఎంతో ఒక సుందరీకరణ పద్ధతుల్లో చేసినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా మనం అందరం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. నెల్లూరు నగరంలో గాని, నెల్లూరు రూరల్ లో గాని, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఈ అభివృద్ధి పనుల జాతర ఎంత అద్భుతంగా, చరిత్ర ఎరుగని విధంగా, చరిత్ర చూడని విధంగా జరుగుతుందంటే దానికి కారణం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహకారం అని తెలియచారు. ఎందుకంటే రాజకీయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు వారి కష్టం విలువ తెలిసి ఉంటే, పేదరికం బాధలు తెలిసి ఉంటే, ప్రజల అవసరాలు తెలిసి ఉంటే, ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఆ ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టాలని ఏదైతే రూపుమాపేందుకు ఎంతో ఇష్టంతో పనిచేయాల తపన ఉంటుంది. ఆ కోవకు చెందిన వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు. ఇప్పుడే కాదు, 2014-19లో ఆనాడు మొట్టమొదటిసారిగా వారు మంత్రి అయినప్పుడు కూడా ఆనాటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చరిత్ర ఎరుగని అభివృద్ధిని నెల్లూరులో చేసి చూపించారు. నగర మేయర్ దేవరకొండ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, కమిషనర్ నందన్ అభిలేష్ గారికి, అధికారులకి, స్థానిక నాయకులకి, డివిజన్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, కో క్లస్టర్ ఇన్ఛార్జీలకి, ప్రియ పత్రికా విలేకరులకు మొత్తం ధన్యవాదాలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.